ప్రభుత్వ భూములు అన్యక్రాంతమవుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఎంతో విలువైన భూములను కబ్జా చేసి నిర్మాణాలు చేస్తున్న మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పేదలకు జానెడు భూమి ఇవ్వడానికి అధికారులకు, ప్రభుత్వాలకు సవాలక్ష ప్రశ్నలుంటాయి. వరంగల్ మహానగరంలోని ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారే, పట్టించుకునే నాథుడే లేడు. కాజీపేట సర్వే నెంబర్ 46 సంబంధించిన ఎన్నో భూములు అన్యక్రాంతమవుతున్నా కబ్జా చేసి దర్జాగా నిర్మాణం చేస్తున్న రెవెన్యూ, మున్సిపల్ అధికారులు వారికి కొమ్ము కాస్తున్నారని ప్రజలు బాహాటంగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అన్యక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను కాపాడవలసిన బాధ్యత అధికారులపై ఉందని స్థానికులు కోరుతున్నారు. ఆక్వై చేసుకొని భూ కబ్జాదారులు చేస్తుంటే మేము ఏమని ఇచ్చినాము అంటే, ప్రైవేటు హాస్టళ్ళు కిరాయిలకు నడుపుతాను, ప్రైవేటు స్కూలు కిరాయికి నడుపుతాను. ఈ కిరాయిలు పెట్టే ప్రభుత్వ భూములల్లో ఇవన్నీ ఏర్పాట్లు చేసి, ఇవన్నీ హాస్టళ్ళు కానీ స్కూళ్ళు కానీ ఇవన్నీ ఏర్పాటు చేసి పేదలకు న్యాయమైన విధంగా భూములు కబ్జా ఆక్వై చేసుకొని వీళ్ళకు కట్టించే విధంగా చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పటికి కూడా ప్రభుత్వం మీద బడ్జెట్ లేదంటారు, కిరాయిలకు నడుపుతారు. ప్రభుత్వ భూములు ఆక్వై చేసుకుంటారు, ప్రభుత్వాలేమో కిరాయికి నడుపుకుంటారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఎక్కడ ప్రభుత్వ భూమి ఉన్నా దాన్ని ఆక్వై చేసుకొని హాస్టళ్ళు కానీ స్కూళ్ళు కానీ మన ఆఫీసులు కానీ, ఇంతవరకు ప్రైవేటుగా కాజీపేటకు ఎంఆర్ఓ ఆఫీసు లేదు, ఇప్పటికీ కిరాయి నడుస్తుంది. అది కాజీపేటలో కూడా పడకల 3 పడకల గది కట్టిస్తాడు, బంధం చీరలు కట్టిస్తాడు, ఇంతవరకు దాన్ని హాస్పిటల్ లేదు. కాజీపేట ఇంత పెద్ద సిటీ, కాజీపేట 3 నగర్ అని చెప్తారు, కాజీపేట పెద్దది అని చెప్తారు, ఇంతవరకు సరైన హాస్పిటల్ లేదు. భూమి లేదంటే ఆ బంధం చీరలు కడతా అని చెప్పిండ్రు, ఎంఆర్ ఆఫీస్ కడతా అన్నారు. ఇట్లాంటి ఆఫీసులు కట్టకుండా ఎవరో కబ్జా చేసుకుంటే కాంప్లైంట్ చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్లో. దానికి సంబంధించిన డాక్యుమెంట్ వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ నా దగ్గర ఉన్నాయి, నేను పెట్టుకున్న డాక్యుమెంట్ కావు. అయినా దాని ఇంతవరకు పట్టించుకోలే. అది ఇప్పుడు దాంట్లో కొంత భాగం ఒక ఫంక్షన్ హాల్కి ఇచ్చారు, ఒక ఫంక్షన్ హాల్ కొంత భాగం ఇచ్చి ఫంక్షన్ హాల్దే అంటాడు ఈ ఎంఆర్ఓ. కాజీపేటకు సంబంధించిన ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో తహసీల్దారే వీటన్నిటికీ ల్యాండ్లకు పూర్తి కారకుడు తహసీల్దారే అవుతాడు. ఎందుకంటే ఈ ల్యాండ్ల గురించి మొత్తం తహసీల్దార్కి తెలిసేంత ఎవరికి తెలియదు. ఈ తహసీల్దారులు ఇలా అక్కడ పక్కల దారిలో 300 గదాలు చర్చి కడతారు, చర్చి డిస్మెంటల్ చేయమంటారు. మున్సిపాలిటీ వాళ్ళే చెప్తారు చర్చి డిస్మెంటల్ చేయాలంటారు. మళ్ళీ ఒక పక్క మసీదు కట్టడానికి ప్రయత్నం చేస్తారు, మసీదు కట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ మసీదుని కూడా ఆపించారు, అదొక 300 గదాల జాగాలు. ఇవన్నీ కలిపితే ఇవాళ ఇది అది 900 జాగా కబ్జా అవుతూ ఉంటే ఈ ఎంఆర్ఓ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ ఎంఆర్ఓను కాజీపేట గవర్నమెంట్ ల్యాండ్లు దక్కాలంటే కాజీపేట తహసీల్దార్ను వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ తహసీల్దార్ కనుక ఉంటే ఉన్న ల్యాండ్లన్నీ మొత్తం ఆయన కబ్జా చేస్తాడు, ఒక్క ల్యాండ్ కూడా మిగలదు. ఇవాళ ఉన్న జాగా కూడా ఉండదు. కాబట్టి నేను జిల్లా కలెక్టర్ గారికి 2 చేతులు మొక్కి చెప్తానా ఉన్నా, మీరు తక్షణమే మేము చెప్పిన దీని మీద స్పందించి వీళ్ళకు గరీబ్ వాళ్ళకు ఎస్సీలకు పట్టాలు ఇచ్చిన పట్టాలు వాళ్ళకి ఇల్లు కట్టేయాలని మీకు నమస్కారం చేస్తూ దండం పెడుతున్నాను. నగరంలోని ప్రభుత్వ భూములు కబ్జాకోరలకు గురవుతున్నా అయ్యా పట్టించుకోండి, భూములన్నీ అన్యక్రాంతమవుతున్నాయి అని అంటే ఏ అధికారి కానీ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు తగిన చర్యలు తీసుకొని ప్రభుత్వ భూములను కాపాడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. కెమెరామెన్ అనిల్తో రాజ్, ఆర్కెల్ టీవీ, వరంగల్.